హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ ఫుల్ ఎపిసోడ్ మీద మనం మాట్లాడుకున్నాం ఈరోజు. దానికంటే ముందు ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. వ్యూస్ రావట్లేదు, కొంచెం షేర్ కూడా చేసి పెట్టండి అబ్బా, ఓకేనా? కంటెంట్లో వెళ్ళిపోతుంది. నిన్న ఏం జరిగింది అంటే సెకండ్ డే స్టార్ట్ అయింది. బాగా నిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం బిగ్ బాస్ చాలా చేశారు. అలాగే కంటెంట్ల మధ్య పోటీలు పెట్టారు, ఆ గేమ్స్ పెట్టారు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం, ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ గొడవ ఏంటంటే బిగ్ బాస్లో మణికంఠ నిఖిల్ వార్ జరిగింది. అంటే మాటల యుద్ధమే జరిగింది. అది అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేసి బిగ్ బాస్ సక్సెస్ఫుల్ అయ్యాడు. ఓకే, నాట్ బ్యాడ్. తర్వాత అలాగే క్యాప్టెన్సీ లేదని చెప్పి అందరికీ తెలుసు ఈ సీజన్లో చీఫ్స్ ఉంటారంట. ఈ చీఫ్స్ కి ముగ్గురు ఉంటారు. ఈ చీఫ్స్ వీళ్ళు ఎలాగా వాళ్ళ స్థానాన్ని భర్తీ చేసుకున్నారనే దాంట్లో 2 గేమ్స్ పెట్టారు 6 నంబర్స్కి. ఆ 6 నంబర్స్లో వచ్చేప్పటికి ఫస్ట్ గెలుచుకుంది నిఖిల్. సూపర్ ఆడారు, లాస్ట్ దాకా నైన్కా కూడా మంచి పోటీ ఇచ్చింది. ఫస్ట్ గేమ్లో నిఖిల్ గెలిచాడు. సెకండ్ గేమ్ వచ్చేప్పటికి అది బాల్స్ తీసుకెళ్ళి పెట్టాలి, చేతులతో ముట్టుకోకూడదు. ఆ గేమ్ ఒకటి పెట్టారు. ఆ గేమ్ పెట్టేసిన తర్వాత అలాగా సెకండ్ గేమ్లో వచ్చేప్పటికి మన నైన్గా అద్భుతంగా పోటీ చేసి గెలిచింది. ఇక్కడ బిగ్ బాస్ చేసిన పని ఏంటంటే థర్డ్ గేమ్ లేదు, థర్డ్ పర్సన్ ఎంచుకోవడానికి వీళ్ళిద్దరిని కన్ఫ్యూజన్ రూమ్స్ తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడుకుని జస్ట్కి థర్డ్ చీఫ్ ఇచ్చారనమాట వీళ్ళిద్దరు కలిపి. దాని గురించి పెద్ద కాంట్రవర్సీ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే గేమ్ పరంగా చూసుకోవాలంటే అబ్బాయి చాలా ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఎందుకంటే 2 గేమ్స్లోనూ థర్డ్ ప్లేస్ని భర్తీ చేశాడు. అంటే చాలా బాగా ఆడాడు, లాస్ట్ వరకు వచ్చాడు. తనకి ఇచ్చి ఉంటే వీళ్ళిద్దరి మీద సింపతి కానీ తర్వాత హౌస్ నెంబర్స్ కొంచెం బాగుండేది, అట్మాస్ఫియర్ బాగుండేది. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే జస్టినీకి ఇవ్వడం జరిగింది. అది బిగ్ మిస్టేక్ నాకు తెలిసి. ఎందుకంటే అది గేమ్, బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ ప్లస్ గేమ్ సంబంధించింది. గేమ్లో మనోడు సక్సెస్ఫుల్ అయ్యాడు, ఇక్కడ బిగ్ బాస్ ఫెయిల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మీ ఒపీనియన్ అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.